డియర్ స్టూడెంట్స్, నా పేరు తాత్పూడి వెంకట్రావు. మరి నేను కెమిస్ట్రీ లెక్చర్గా పనిచేస్తున్నాను వైజాగ్లో. మరి కార్ని కాలేజ్లో టీవీఆర్గా నాకు పేరుంది. సరే, ఈరోజు మనం క్లాసులో కేంద్రక విచిత్తి అంటే ఏమిటి, అది ఎలా జరుగుతుంది, దాని అనువర్తనాలు, ఉపయోగాలు ఏంటి, మరి ఇది ఈ ఆటం బాంబు ఎలా వెళ్తుంది, మరి రెండో ప్రపంచ యుద్ధంలో ఆటం బాంబు ఎలా వెళ్ళింది, సో అసలు కేంద్రక విచిత్తి అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది, మరి అదేవిధంగా మరి దీనికి ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా మనం ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ నేను ఈ వీడియోను ఇంగ్లీష్లో చెప్పుకున్నాను. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థుల కోసం మరి కేంద్రక విచిత్తి అనే చర్యను మరి ఈ వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూడటానికి ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కింద ఉన్నటువంటి గంట గుర్తు బెల్ ఐకాన్ నొక్కటం దయచేసి మర్చిపోవద్దు. సో కేంద్రక విచిత్తి, ఇంగ్లీష్లో మనం న్యూక్లియర్ ఫిషన్ అని అంటున్నాం. కేంద్రక విచిత్తి ఏంటి? కేంద్రకం విచిత్తి అంటే విడిపోవటం. ఇంగ్లీష్లో న్యూక్లియర్ విచిత్తిని ఫిషన్ అంటాం. చూడండి, ఒక నిర్వచనంగా చూస్తే దీని యొక్క నిర్వచనం ఏంటంటే, ఒక భార కేంద్రకాన్ని వేగంగా చలించే న్యూట్రాన్లతో తాడనం చేసినప్పుడు, తాడనం అంటే ఢీకొట్టించడం, కొలిజన్, తాడనం చేసినప్పుడు ఆ భార కేంద్రకము దాదాపు 2 సమాన భారాలు గల కేంద్రకాలుగా విడిపోతుంది. 2 సమాన భారాలు గల కేంద్రకాలుగా విడిపోతాయి. అంటే ఆ భార కేంద్రకం, ఒక భార కేంద్రకం 2 సమాన భారాలు గల కేంద్రకాలుగా విడిపోతుంది. దానితో పాటు అపరిమితమైన శక్తి విడుదలవుతుంది. సో ఈ చర్యను ఏమంటారంటే కేంద్రక విచిత్తి. ఈ చర్యను కేంద్రక విచిత్తి అని అంటారు. ఇది నిర్వచనం. ఏంటి కేంద్రక విచిత్తి? ఒక భార కేంద్రకాన్ని వేగంగా చెల్లించే న్యూట్రాన్లతో తాడనం ఢీకొట్టించినప్పుడు, ఒక భార కేంద్రకాన్ని వేగంగా చెల్లించే న్యూట్రాన్లతో ఢీకొట్టిస్తే ఆ కేంద్రకం 2గా విడిపోద్ది. దాదాపు సమాన భారాలు కలిగిన 2 కేంద్రకాలుగా విడిపోతుంది. దాంతోపాటు అపరిమితమైన శక్తి, అన్కౌంటబుల్ ఎనర్జీ విడుదలవుతుంది. ఈ చర్యను కేంద్రక విచిత్తి అని అంటారు. లాస్ట్ వన్ ఒకసారి చూద్దాం. ఒక భార కేంద్రకాన్ని వేగంగా చెల్లించే న్యూట్రాన్లతో తాడనం ఢీకొట్టించడం చేసినప్పుడు ఆ భార కేంద్రకం దాదాపు 2 సమాన భారాలు గల కేంద్రకాలుగా విడిపోతుంది. దాంతోపాటు అపరిమితమైన శక్తి విడుదలవుతుంది. ఈ చర్యను కేంద్రక విచిత్తి అని అంటారు. విచిత్తి అంటే విడిపోవడం. సో ఇది డెఫినేషన్. ఒకసారి రాయండి. సో ఇప్పుడు నిర్వచనం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ మరి దీనికి ఒక ఈక్వేషన్ వేసుకున్నాం. చూడండి, యురేనియం 92-235 యురేనియం కేంద్రకాలు, యురేనియం ఐసోటోపులు 2 ఉన్నాయి. యురేనియం 92-235, యురేనియం 92-238. యురేనియం 92-235 మనందరికీ తెలుసు. యురేనియం ఇది ఒక రేడియో ధార్మిక పదార్థం. సో ఈ యురేనియం 92, ఆ యురేనియం కేంద్రకాన్ని తీసుకుందామండి. ఒక యురేనియం కేంద్రకం, దాని పరమాణు సంఖ్య 92, పరమాణు భారం 235. దాన్ని ఒక వేగంగా చెల్లించే న్యూట్రాన్ సింబల్ N01, దాని ఛార్జ్ 0, వెయిట్ వచ్చి 1 యూనిట్.
వేగంగా చలించే న్యూట్రాన్తో తాడనం చేస్తే అది రెండు విడిపోద్ది. చూడండి, బేరియం 56 141 ప్లస్ క్రిప్టాన్ 36 92 ప్లస్ 3 న్యూట్రాన్స్ దాంతోపాటు 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ శక్తి విడుదలవుతుంది. ఇది కేంద్రక విచ్ఛిన్నికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు, ఒక ఎగ్జాంపుల్. సో ఈక్వేషన్ చాలా విలువైంది. ఎంత విలువైందంటే మనకి ఈ ఈక్వేషన్ నుంచి మనం ఆటం బాంబుని ఎవరు కనుక్కున్నారంటే మనకి అట్టోహన్ అని ఆయన కనుక్కున్నాడు ఆటం బాంబు. సో ఇక్కడ ఆ ఆటం బాంబ్ అంటే పరమాణు పగిలిపోవటం ఆటం బాంబ్, దీని అట్టోహన్ శాస్త్రం కాదు. సో ఈ ఆటం బాంబ్ పేలటం అనేది, ఆటం బాంబ్ తయారు చేయటం అనేది, లేకపోతే దాని రూపకల్పన అనేది ఈక్వేషన్ నుంచి వచ్చింది. సో ఇక్కడ ఇది ఒక గొలుసు చర్య. చూడండి ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వేస్తున్నాను చూడండి, ఒక యురేనియం సింబల్ ఎలా వేస్తున్నాను. ఇది ఒక యురేనియం ఆటం, ఇది యురేనియం, ఓకేనా, 92 235. దీని మీదకి ఒక వేగంగా చలించే న్యూట్రాన్ వచ్చి ఆ న్యూట్రాన్ ఢీ కొట్టేసింది. ఇది యురేనియం 92 235 వేగంగా చలించే ఒక న్యూట్రాన్ వచ్చి ఢీ కొట్టగానే అది రెండుగా విడిపోయింది. మొదటిదేమో ఒక కేంద్రకం వచ్చి బేరియం 56 141, ఇంకో కేంద్రకం వచ్చి క్రిప్టాన్ 36 92. ఈ రెండు కేంద్రకాలుగా విడిపోవటంతో పాటు దాదాపుగా ఈ మొదటి చర్యలు అంటే ఈ కేంద్రకం రెండుగా విడిపోయింది. అంటే ఇది ఒక చిన్న కేంద్రకం, అంటే రెండు కేంద్రకాలు విడిపోయింది. ఈ న్యూక్లియర్ ఈ యురేనియం కేంద్రం రెండుగా విడిపోయింది. దాంతోపాటు మొదటి స్టేజ్లో ఎంత శక్తి విడుదలైందంటే 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే మనం సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇది యురేనియం ఆటం అనుకుందాం. ఇలా పగిలిపోయింది. ఒక కేంద్రకం ఏమో క్రిప్టాను, ఇంకో కేంద్రకం వచ్చి బేరియము. అంటే ఇది రెండుగా డివైడ్ అయిపోయింది యురేనియం, ఒకటి బేరియం. దాంతోపాటు ఎంత శక్తి విడుదలైంది, 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడ 1 మిలియన్ అంటే 10 lakhs, 1 మిలియన్ అంటే 1 M అంటే 1 మిలియన్, 1 మిలియన్ అంటే ఎంత అంటే 10 lakhs, 10 lakhs అంటే 10⁶. 10 లక్షల ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి విడుదలైంది. అంటే ఇప్పుడు మనం యురేనియం 1 kg పౌడర్ తీసుకున్నాం అనుకోండి, చూడండి 1 kg యురేనియం పౌడర్ తీసుకున్నాం, 1 kg తీసుకున్నాం అనుకుంటే, ఒక పెన్ను చుక్క అనుకోండి, దాన్ని ఇంకా అంటే మాలిక్యూల్, అది ఒక పెన్ను చుక్క అంతా మాలిక్యూల్, అణువు. ఒక పెన్ను చుక్క, ఒక పెన్నుతో పెట్టిన అణువు అంటాము. దాన్ని అనేక భాగాలు కొడితే ఆ చిన్నదాన్ని యురేనియం ఆటం. అంటే ఒక యురేనియం ఆటం కంటికి కనిపించినట్టే ఒక యురేనియం ఆటం అంత పెన్ను చుక్కని పెట్టి దాన్ని బాగా విడగొడితే యురేనియం ఆటం. ఒక్క చిన్న యురేనియం ఆటం పగిలితే 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి విడుదలైంది. సో మరి ఒక ఫుట్బాల్ అంత వేలింది అనుకోండి, ఒక ఫుట్బాల్ అంత యురేనియం పేలితే ఎంత శక్తి వస్తుంది? సో ఆటం బాంబు రూపకల్పన. సరే, మొదటి దశలో ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఈ బేరియం అనేటువంటి ఈ యురేనియం అనే కేంద్రకము న్యూక్లియర్ అంటే యురేనియం అనే కేంద్రకాన్ని న్యూక్లియస్తో వేగంగా యురేనియం బాల కేంద్రకాన్ని వేగంగా చెల్లించే న్యూట్రాన్తో ఢీ కొట్టించినప్పుడు అది రెండుగా విడిపోయింది. ఒక కేంద్రకం బేరియం, ఇంకొక కేంద్రకం క్రిప్టాన్. మొదటి దశలో ఎంత శక్తి వచ్చింది? 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. దాంతోపాటు 3 న్యూట్రాన్లు వచ్చేసాయి, 3 న్యూట్రాన్లు విడుదలైంది. ఈ విడుదలైనటువంటి 3 న్యూట్రాన్లు చూడండి, 1 2 3. ఈ 3 న్యూట్రాన్లు మళ్ళీ 3 యురేనియంలు బ్లాస్ట్ చేస్తాయి. చూడండి, మళ్ళీ 3, ఇది యురేనియం, ఇక్కడ ఒక బేరియం, ఇక్కడ క్రిప్టాన్, ఇక్కడ బేరియం, ఇక్కడ క్రిప్టాన్, మళ్ళీ ఇక్కడ బేరియం, ఇక్కడ క్రిప్టాన్. ఇప్పుడు రెండో దశలో ఎంత శక్తి విడుదలవుతుంది? ఇక్కడ 200 అంటే 200 × 3 600 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. దాంతోపాటు మళ్ళీ 3 న్యూట్రాన్లు విడుదలైనవి.
చూడండి, దాంట్లో 3 న్యూట్రాన్లు అన్నారు. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఈ కేంద్రక విద్యుత్ చర్య అనేది గొలుసు చర్యగా మారటానికి, గొలుసు చర్య చైన్ రియాక్షన్ అంటారు, గొలుసు చర్యగా మారటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ విడుదలైనటువంటి 3 న్యూట్రాన్లే. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ 3 న్యూట్రాన్లు వస్తున్నాయి, ఇక్కడ కూడా ఒక 3 న్యూట్రాన్లు, అంటే మళ్ళీ 3 న్యూట్రాన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 3 యురేనియం పోతాయి. ఇది ఫస్ట్ స్టేజ్ అనుకుందాం. సెకండ్ స్టేజ్లో ఎంత వచ్చింది? 600. సో ఇక్కడ పెడదాం. ఫస్ట్ స్టేజ్లో 200, సెకండ్ స్టేజ్లో 600. మరి థర్డ్ స్టేజ్లో ఎంత వస్తుందో చూద్దాం. ఎనర్జీ చూస్తే ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్, గుణసంధి అంటారు, ఆ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు సెకండ్ స్టేజ్లో 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. అంటే 200 × 9 అంటే దాదాపుగా 1800 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఆ తర్వాత మళ్ళీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా తీసుకుపోతే ఇంక చర్యని కౌంట్ చేయాలంటే అప్పుడు ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 9, 9 × 3 27, ఇక్కడ 3 3 9. ఓకేనా? మళ్ళీ 9 × 3 27 అవుతుంది. ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే అంటే అపరిమితమైన శక్తి విడుదల అవుతుంది. అంటే మనం అంటే ఒక యురేనియంని అంటే ఇట్లా చూసుకోండి, ఒక బాంబు లాగా తీసుకుందాం, ఒక బాల్ లాగా బాంబు. దీంట్లో ఇక్కడ 1 కేజీ బాంబు అనుకుందాం. దీనిలో 1/2 కేజీలో యురేనియం ఉంది. 1/2 కేజీ అంటే 500 గ్రామ్స్. 500 గ్రామ్స్లో ఎన్ని యురేనియం ఆటమ్స్ ఉంటాయి, ఎన్ని యురేనియం పరమాణులు ఉంటాయి. ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఉంటాయి, వేగంగా చెల్లించే న్యూట్రాన్స్. అంటే 500 కేజీ, 500 గ్రామ్స్ అంటే 1/2 కేజీలో కొన్ని లక్షలు ఉంటాయి యురేనియం ఆటమ్స్, కొన్ని ల్యాక్స్ కానీ లేకపోతే ఎక్కువ ఉంటాయి. కొన్ని అంటే దాదాపు 15 lakhs అనుకోండి, 50 lakhs అట్లా అనుకోండి, కొన్ని లక్షలు ఉంటాయి కదా. 10 lakhs అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 10 lakhs, మరి 10 లక్షలు యురేనియం ఆటం పగిలితే మరి ఎంత ఎనర్జీ వస్తుంది? సో అందుకే దీన్ని గొలుసు చర్య అంటారు, ఇంగ్లీష్లో దీన్ని చైన్ రియాక్షన్. మరి అందుకనే ఇది ఆటం బాంబ్ వెళ్ళటానికి ప్రధాన సూత్రం. అంటే ఈ చైన్ ఎట్లా విస్తరించుకుంటూ పోతుంది. జనాభా మనకు ఫస్ట్లో తెలుసు, మన ముందు ఒక మానవుడు పుట్టాడు, ఆ మానవుడు ఇద్దరు వచ్చారు. ఈరోజు మనకి కొన్ని 100 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు, 450 కోట్లు జనం, అంటే ఇద్దరు నుంచి వచ్చినట్లు అన్నమాట. అట్లా మల్టిప్లై, అంటే ఒకరి నుంచి ఇద్దరు అక్కడ పక్క దేశాలన్నీ కూడా జనాభా అనేది స్ప్రెడ్ అయిపోయింది, విస్తరించిపోయింది. అదేవిధంగా యురేనియం పరమాణులు కూడా ఒకదానికి ఒకటి ఈ విధంగా కదులుతూ పోతాం, ఇట్లా కదులుతూ పోతాయి. ఇదంతా కూడా అతి వేగంగా జరుగుతుంది. సో దీన్నే కేంద్రక విచ్ఛిత్తి అంటారు. ఆటం బాంబు పేలినప్పుడు అపరిమితమైన శక్తి రావటానికి కారణం ఇదే. ఆటం బాంబు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆటం అంటే పరమాణు, బాంబు అంటే బ్లాస్ట్ కావటం. ఆటం బాంబు అంటే పరమాణువు పగిలిపోవటం తెలుగులో. ఆటం బాంబు అంటే పరమాణువు పగిలిపోవటం. మామూలు అంటే ఒక కార్బన్ తీసుకున్నాం, బొగ్గు, కోల్ అనుకోండి. ఒక బొగ్గు ఇంగ్లీష్లో కోల్ అంటాం. కెమిస్ట్రీలో సింబల్ C, కార్బన్. ఒక బొగ్గు పరమాణువు పగిలితేనే అంత శక్తి వస్తే, మరి ఒక యురేనియం ఆటం పగిలితే ఎంత శక్తి వస్తుంది? మరి ఇదంతా కలిసి కూడా అంటే ఒక బాంబు వేసాం అనుకోండి, ఒక 1 కేజీ యురేనియం బాంబులో ఫర్ ఎగ్జాంపుల్ 500 గ్రామ్స్ యురేనియం ఆటమ్స్ ఉంటే, ఈ న్యూట్రాన్స్ అన్ని ఉదాహరణకు దగ్గరికి వచ్చినప్పుడు అంటే 500 గ్రామ్స్లో ఎన్ని యురేనియం ఆటమ్స్ ఉంటుంది, ఎంత శక్తి విడుదల అవుతుంది? 200 మిలియన్, ఫర్ ఎగ్జాంపుల్ 600 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకుంటే మీకు ట్రాన్స్ఫార్మర్ అని ఉంటుంది. అంటే మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుందంటే విద్యుత్తులో వచ్చేటువంటి హెచ్చు తగ్గులు తగ్గిస్తుంది. అంటే విద్యుత్ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం మనం? కరెంట్, ఎలక్ట్రిసిటీ కరెంట్ పదం, ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కరెంట్ అంటాం. ఈ విద్యుత్తుని ఈ ట్రాన్స్ఫర్ ఏం చేస్తుందంటే అప్ అండ్ డౌన్స్, ఎక్కువ కరెంట్ వస్తే తగ్గించి, తక్కువ కరెంట్ అంటే డౌన్ చేస్తుంది. అప్ అండ్ అంటే విద్యుత్తులో ఉన్నటువంటి ఆ వోల్టేజ్లు హెచ్చు తగ్గులు తగ్గించేదాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటారు. పెంచడానికి ఉపయోగిస్తే స్టెప్ అప్, తగ్గించేదేమో స్టెప్ డౌన్. మరి ఒక ట్రాన్స్ఫార్మర్లో అంటే ఒక యురేనియం ఆటం పగిలితే 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే ఇది దాదాపుగా ఒక 10 ట్రాన్స్ఫార్మర్ కరెంట్, 10 ట్రాన్స్ఫార్మర్ల కరెంట్ ఒక యురేనియం ఆటమ్స్. మరి ఒక కేజీ బాంబు అనుకుంటే 1/2 కేజీ బాంబు, అంటే 1 కేజీ ఆటం బాంబు అనుకుంటే 1/2 కేజీ న్యూట్రాన్స్ అనుకుందాం. 1/2 కేజీ వచ్చి యురేనియం ఉంది. చూడండి, 1/2 కేజీ వచ్చి న్యూట్రాన్స్ ఉన్నాయి అనుకోండి.
హాఫ్ కేజీ వచ్చి ఏమున్నాయి, యురేనియం ఆటమ్స్ ఉన్నాయి. హాఫ్ కేజీలో ఎన్ని యురేనియం ఆటమ్స్ ఉంటాయి, ఎంత శక్తి విడుదల అవుతుంది. సో మనకి మూడో స్టేజ్కి వచ్చేసరికి 1800 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్, 200కి 10 అనుకుంటే అప్పుడు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు లెక్కేసుకుంటే బై 9 వేసుకున్నారనుకో 90, అంటే థర్డ్ స్టేజ్కి దాదాపు ఒక 90 ట్రాన్స్ఫార్మర్లు ఉండే కరెంటు విడుదలవుతుంది. అంత శక్తి విడుదలైనప్పుడు అదేమవుతుందంటే ప్రజల యొక్క అంటే విపరీతమైన విధ్వంసానికి కారణమవుతుంది. సో ఆటం బాంబులు జరిగే చర్య ఏంటంటే విచ్చిత్తి చర్య, లేకపోతే గొలుసు చర్య. ఈ చర్య ఇలా కంటిన్యూగా అయిపోతూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయకపోతే ఎప్పుడు చర్య ఆగిపోద్ది అంటే ఈ లోపల యురేనియం, మన ఫర్ ఎగ్జాంపుల్ కేజీ ఆటం బాంబు అనుకోండి, కేజీ యురేనియం బాంబు వేసామంటే దాంట్లో 500 గ్రాములు యురేనియం పరమాణువులు ఉంటాయి. ఈ 500 గ్రాములు యురేనియం అయిపోయిన దాకా ఈ చర్య జరిగిపోతూనే ఉంటుంది. దీన్నే కేంద్రక విచ్చిత్తి చర్య అంటారు. సో మరి రెండవ ప్రపంచ యుద్ధం మీకు తెలిసి ఉంటుంది, సెకండ్ వరల్డ్ వార్. దాని 7 సంవత్సరాల యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగింది. దీన్ని 7 సంవత్సరాల యుద్ధం అంటారు. ఈ రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ఆగిపోయిందంటే అమెరికా వాళ్ళు జపాన్ మీద ఆటం బాంబు వేశారు. మొట్టమొదటి ఆటం బాంబు జపాన్లో ఉన్నటువంటి హిరోషిమా అనే ప్లేస్లో పడింది. తర్వాత నాగసాకి అనే ప్లేస్లో వేశారు. హిరోషిమాలో ఎప్పుడు వేశారు, 1945 6 ఆగస్ట్ 1945 ఆగస్టు 6వ తేదీ వేశారు. నాగసాకి మీద మళ్ళీ 3 రోజులకి వేశారు, 9/8/1945. అప్పుడు వేసినటువంటి ఆటం బాంబులు వాడింది ఏంటంటే ప్లూటోనియం వాడారు. ఇది యురేనియం 92 అయితే ప్లూటోనియం ఎంత 94 అనమాట. సేమ్ యురేనియం ప్లూటోనియం బాంబు అది. సో అప్పుడు అమెరికా వాళ్ళు అమెరికా వాళ్ళు అప్పుడు ఆటం బాంబు తయారు చేశారు. ఈ సూత్రం ఆధారంగా తయారు చేసి అప్పుడు జపాన్ ఎందుకంటే ఈ జర్మనీ హిట్లర్ని సపోర్ట్ చేస్తుంది. సో అప్పుడు ఆ జర్మనీ భయపెట్టాలని ఆ జపాన్లో ఉన్నటువంటి అమెరికా వాళ్ళు ఆ జపాన్లో హిరోషిమా మీద ఆగస్టు 6, 1945 వేశారు మొదటి బాంబు. రెండోది నాగసాకి మీద ఆగస్టు 3 రోజులకు మళ్ళీ వేశారు. ఎంత విధ్వంసం జరిగిందంటే దాదాపు 45 అంటే ఇప్పటికీ 2020 అంటే మీరు లెక్కేస్తే 55 + 20 75 సంవత్సరాలు అయింది ఇప్పటికీ జపాన్ మీద బాంబు వేసి. ఈరోజు కూడా అక్కడ పంటలు అనేవి సరిగా పండవు. అనేక మంది మానసిక వికలాంగులు పుట్టారు, మైండ్ అనేది లేకుండా పుట్టారు. తర్వాత వాళ్ళకి ఆ పుట్టిన బిడ్డలకి కళ్ళు సరిగా లేకపోవటం, రేడియేషన్ చూపటం, ఇవన్నీ ఇన్ని రకాల వ్యాధులు ఇప్పటికి కూడా ఉన్నాయి. పంట సరిగ్గా పండదు, ఇప్పటికి కూడా అవలక్షణాలతో పడుతున్నారు. ఈ ఆటం బాంబు ఇంత శక్తి విడుదలైనప్పుడు గాలిలో అపరిమిత శక్తి విడుదలవుతుంది. దాన్ని రేడియేషన్ అంటారు. దాన్ని ఏమంటారంటే రేడియేషన్ అంటారు. సో మరి అమెరికా వాళ్ళ దగ్గర ఈక్వేషన్ ఉంది, ఇది ఆటం బాంబు ఈక్వేషన్. అదే ఈక్వేషన్ కానీ అమెరికా వాళ్ళ దగ్గర ఉంది. అదే ఈక్వేషన్ కానీ హిట్లర్ కానీ తెలుసుంటే, జపాన్ వాళ్ళకి కానీ బాగా ఐడియా ఉంటే వాళ్ళు కూడా ఆటం బాంబు తయారు చేసుకుని అమెరికా వాళ్ళ మీద వేసారు. సో ఈక్వేషన్ అనేది ఈరోజు మనందరికీ తెలిసిపోయింది కాబట్టి దీనికి మనం విలువ కట్టలేము, కానీ మనకి అది పట్టించుకోం. కానీ దీని విలువ అప్పుడు జపాన్లో జర్మనీలో ఉన్నటువంటి హిట్లరు ఒక అమెరికా సైంటిస్ట్ని, అంటే న్యూక్లియర్ సైంటిస్ట్ని కిడ్నాప్ చేసి నాకు కానీ ఈక్వేషన్ ఇస్తే ఆ కాలంలో 2 కోట్లు ఇస్తానన్నాడు. ఇప్పుడు అది 200-300 కోట్లకు సమానం. అయినా సరే అతను తెలిసినా కూడా చెప్పడు. సో ఈ ఈక్వేషన్ అంత విలువైంది. ఈరోజు మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకాల్లో, తర్వాత 9th క్లాస్లో అన్నిట్లో ఉంది. కానీ ఒకప్పుడు దీని విలువ ఇప్పుడు కూడా అదే విలువ అందరికి తెలిసిపోయింది కాబట్టి అది ఈరోజు మన బయట స్వీట్ పొట్లాల్లో కూడా ఉంటుంది ఈక్వేషన్. సరే వాస్తవానికి దాని విలువ ఆ సమయంలో అంత ఉంది. ఎందుకంటే ఈ ఈక్వేషన్ తెలుసుంటే అప్పుడు హిట్లర్ కూడా ఆటం బాంబును తయారు చేసేవాడు, అమెరికా మీద వేసేవాడు అన్నమాట. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఇది సైంటిస్టులు కనుక్కున్నారు. సో ఈ ఆటం బాంబుని ఫార్ములాని ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరంటే అట్టో హాన్. సో ఈ శాస్త్రజ్ఞులందరికీ మూలకారకుడు ఎవరంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన కనుక్కున్నాడు E=mc². సో మరి ఇది గొలుసు చర్య. ఈ గొలుసు చర్య అట్లా సాగిపోతూ ఉంటుంది. మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే మరి ఇది ఎంత విధ్వంసం, ఒక ఆటం బాంబు వేస్తే ఈ విధంగా జరిగిపోతాం. సో ఆటం బాంబు పడినప్పుడు మరి జరిగే మొట్టమొదటి చర్య ఏంటంటే అపరిమితమైన శక్తి విడుదలవుతుంది. రేడియేషన్ విడుదలైనప్పుడు ఏమవుతుందంటే ఆ గాలికి, ఆ వచ్చే వేడికి రైలు పోతుంది అనుకోండి పట్టాల మీద, అంటే
1935 1945 జరిగింది. రైలు పోతుంది అనుకోండి పట్టాల మీద, ఆటోమేటిక్గా బాగా విపరీతమైన వేడి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 25 నుంచి 27 డిగ్రీలు. అప్పుడు 60-70 డిగ్రీలు సెంటీగ్రేడ్ అవుతుంది. అంటే మనిషి తట్టుకోలేడు, చచ్చిపోతాడు. అంటే భూమి మీద ఉండే జీవరాశి దాదాపుగా వేడికి, ఇప్పుడు 350 కోట్లు 450 కోట్ల జనాభా అనుకోండి, ఈ ఆటం బాంబులు పడతానే ఒక ప్లేస్లో పడింది అనుకోండి. మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ బొంబాయిలో పడింది. ఆ బొంబాయి జనాభా ఒక 20 లక్షలు అనుకుందాం. ఆటం బాంబు వేసినప్పుడు ఆ వేడికే దాదాపు 5 లక్షల మంది చచ్చిపోతారు. ఇంకొక 5 లక్షల మంది ఆ రేడియేషన్, అంటే ఆ వేడికి ఏమవుతుందంటే చర్మం మీద ఉన్నటువంటి, మన బాడీ మీద ఉన్నటువంటి చర్మము అంతా కూడా పెచ్చులుగా లేసిపోతుంది. దీన్ని రేడియేషన్ అంటారు. పుండ్లు పడిపోతుంది ఆ స్పాట్లో. ఆ రెండో ప్రపంచ యుద్ధంలో ఆటం బాంబు వేసినప్పుడు గర్భిణీ స్త్రీలు ఆ వేడి ఎక్కువయ్యి ఆ బిడ్డ, అంటే ఆ లోపల ఉన్న ప్రెగ్నెన్సీ కూడా పగిలిపోయి బిడ్డలు కూడా కింద పడిపోయారు. మరి ఆ 1930 ఆ హిరోషిమా మీద వేసినటువంటి ఆటం బాంబుకి అమెరికా మిలిటరీ వాళ్ళు పెట్టుకున్న పేరు ఏం పేరు అంటే లిటిల్ బాయ్. ఆ వేసిన యుద్ధ విమానం పేరు P-12. ఆ ఇద్దరు ఆ పైలట్లో ఒక అతనికి మనసు చెడిపోయి వెళ్ళిపోయాడు. నేను ఇంత తప్పు పని చేశానా, అంటే నేను ఇంత ప్రజలను ఇంత ఈ విధంగా నాశనం చేశాని ఒక పైలట్ వెళ్ళిపోయాడు. ఇంకో పైలట్ మాత్రం తను చేసిన తప్పు జీవితాంతం కూడా బాధపడటం జరిగింది. సో ఆ వేసిన యుద్ధ విమానం పేరు ఏం పేరంటే P-12. వాళ్ళు ఆ బాంబుకు వాళ్ళు పెట్టుకున్న పేరు ఏం పేరంటే లిటిల్ బాయ్. అప్పుడు వేసిన ఆటం బాంబుకి అంత పవర్ ఉంటే 2020లో తయారు చేసిన ఆటం బాంబుకి ఎంత పవర్ ఉంటుంది? సో ఇక్కడ ఈ రేడియేషన్ వల్ల ఏమవుతుందంటే, ఏమైనా ఇప్పుడు రైలు వెళ్తా ఉందనుకోండి, రైల్వే ట్రాక్ దేనికి చేస్తారు? దుఃఖయినంతో తయారు చేస్తారు. దుఃఖయినం దీన్ని రాటైర్ అని అంటారు. ఈ దుఃఖహీనంతో తయారు చాలా గట్టిగా ఉండే స్టీల్ లాగా. ఇప్పుడు రైలు వెళ్తా ఉందనుకోండి, ఆటం బాంబు వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఆ వేడికి ఏమైపోద్ది అంటే రైలు పట్ట కరిగిపోద్ది, రైలు పక్క వెళ్ళిపోద్ది. డ్యాములు ఏం వాడతారు చెప్పండి? స్టీల్ వాడతారు. ఆ స్టీలు అదంతా కూడా కరిగిపోయి డ్యాములు పగిలిపోతాయి. సో ప్రపంచ విధ్వంసం, డ్యాములు పగిలిపోతాయి. పైనంతా మన కరెంట్ సిస్టమ్, ఇప్పుడంటే గ్రౌండ్, ఆ కరెంట్ తీగలు అవన్నీ కూడా కింద పడిపోతాయి. అంటే ఎప్పుడైతే రూమ్ టెంపరేచరు మనకి 25 డిగ్రీలు ఉంటుంది, 25 నుంచి 27 నార్మల్, ఏసీ అక్కడే పెట్టుకుంటాం 25 నుంచి 27. ఆ రూమ్ టెంపరేచర్ ఎప్పుడైతే 45 డిగ్రీల సెంటిగ్రేడ్కి వస్తుందో, అంటే భూగోళంలో సగం మంది ఆ వేడికే చచ్చిపోతారు. ఈ ఆటం బాంబు వేసినప్పుడు దీన్ని రేడియేషన్ ప్రక్రియ అంటారు. ఈ రేడియేషన్ ప్రక్రియ అనేది ఒక 4-5 గంటలు ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆటం బాంబు అనేది ఇలా పేలుతుంది, పుట్టగొడుగులా పైకి లేస్తుంది. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి చూడండి, అంటే పుట్టగొడుగులా లేస్తుంది. ఆ రేడియేషన్ అంటే ఈ ఆటం బాంబు భూమిలోకి పేలి పై రేడియేషన్ అలా వచ్చి మళ్ళీ నేల మీదకి ఇలా వస్తుంది. ముందు పై గొడుగులాగా వెళ్ళిపోయి తర్వాత కిందికి దిగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్కి ఏమైపోద్దంటే డ్యాములు పగిలిపోయి కొన్ని లక్షల మంది చచ్చిపోతారు. రవాణా వ్యవస్థ అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దెబ్బతింటుంది. అనేక మంది ఆ సౌండ్లకి, హిరోషిమాలో బాంబు వేసినప్పుడు ఆ సౌండ్కే దాదాపుగా 3 లక్షల మంది చనిపోయారు. అంత పెద్ద సౌండ్ అన్నమాట. అంతే కదా, ఇంత ఎనర్జీ వస్తుంది కాబట్టి. అయితే మరి ఆ వేసిన యుద్ధ విమానం పేరు B-12. ఒక పైలట్ అయితే మానసికంగా అసలు నాకు ఎందుకు పిచ్చి పట్టినట్టు వెళ్ళిపోయాడు, నేను ఎంత తప్పు చేశానా అని మనసు చెడిపి పిచ్చివాడైపోయి అతను దూరంగా, ప్రజలకు దూరంగా వెళ్ళిపోయాడు. ఇంకొక అతను మాత్రం తను చేసిన తప్పుకు జీవితాంతం కూడా బాధపడ్డాడు అన్నమాట. సరే, ఇప్పుడు మరి ఈ యురేనియం, ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షను ఇంత బలంగా జరుగుతుంది కదా, సో ఇంత విధ్వంసం వస్తుంది. మరి దీనివల్ల ఉపయోగం ఉందా అంటే ఉంది. ఒక కత్తిని ఒక మనిషిని చంపడానికి ఉపయోగించవచ్చు, యాపిల్స్ కోసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, మన ఇంటి పనులకు ఉపయోగించు. ఒక అడవిలో ఒక చెట్టు అడ్డంగా ఉన్నప్పుడు ఆ చెట్టును నరిగితే ఆ కత్తి బాగా ఉపయోగించినట్టు. అదే కత్తి ఇతరులను చంపడానికి ఉపయోగిస్తే అది మారణ ఆయుధం అయిపోతుంది. సో కత్తి తప్పు కాదు, వాడే వాళ్ళ ఉపయోగం. సో మరి యురేనియం ఈ న్యూక్లియర్ కేంద్రక విద్యుత్ చర్యల మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే, కేంద్రక విద్యుత్ చర్య మొదటి ఉపయోగం ఏంటంటే ఆటం బాంబ్. చూడండి, ఈ కేంద్రక విద్యుత్ చర్య మొదటి ఉపయోగం ఏంటంటే ఆటం బాంబ్. చూడండి, ఇది రియాక్షన్, అది యురేనియం 92 235. మరి ఈ కేంద్రక విద్యుత్ చర్య యొక్క మొదటి ఉపయోగం ఏంటంటే ఆటం బాంబ్ తయారీకి ఉపయోగిస్తాం. చూడండి, ఆటం బాంబ్
ఆటం బాంబు తయారీకి ఉపయోగిస్తాం. ఈ ఆటం బాంబు దేనికి ఉపయోగిస్తాము? మనం ఎవరు అంటే ప్రజలు ఎవరు చేసుకోండి, దేశ రక్షణ కోసం ఉపయోగిస్తారు. మన దగ్గర ఆటం బాంబులు ఒక 4 ఉంటే మన బలమైన దేశం వచ్చినప్పుడు దాన్ని బెదిరించడానికి లేదా యుద్ధ సమయాల్లో ఉపయోగిస్తాం ఆటం బాంబు. రెండోది, మరి ఇంత అపరిమిత శక్తిని మనం కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే అపరిమితం ఉపయోగం ఉంది. చూడండి, ఈ కేంద్రక విద్యుత్ చర్యను ఆటం బాంబులో కేంద్రక విద్యుత్ చర్య కంట్రోల్లో ఉండదు, అంటే అదుపులో ఉండదు, కంట్రోల్లో ఉండదు. మరి ఈ కేంద్రక విద్యుత్ చర్యలు కానీ కంట్రోల్ చేసుకుంటే అది ఏమవుతుందంటే న్యూక్లియర్ రియాక్టర్. మరి ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఈ చర్య అంటే ఈ కేంద్రక విద్యుత్ చర్య అదుపులో ఉంటుంది. ఎలా అదుపు చేస్తారంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా యురేనియం అంటే ఈ కేంద్రక విద్యుత్ చర్య ఈ కారణం ఏంటంటే ఈ విడుదలైనటువంటి న్యూట్రాన్ అప్పుడు ఏం చేస్తారంటే సేమ్ న్యూక్లియర్ రియాక్టర్లో కూడా యురేనియం 92-235ని న్యూక్లియర్ ఆటం బాంబు ఎలా గురించి చెప్పాం. ఏం లేదు, యురేనియం ఆటం మీద న్యూట్రాన్ పంపించినప్పుడు ఆ చర్య అదుపు తప్పుతుంది, అది ఆటం బాంబు. అయితే అదుపు తప్పడానికి కారణం ఏంటంటే వచ్చే 3 న్యూట్రాన్. మరి న్యూక్లియర్ రియాక్టర్లు ఏం చేస్తారంటే ఈ వచ్చేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొదటి దశలో ఎన్ని వచ్చాయని చెప్పాము, మొదటి దశలో 3 న్యూట్రాన్లు వస్తున్నాయి. ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లో కూడా యురేనియం పరమాణుని బ్లాస్ట్ చేస్తారు న్యూట్రాన్ పెట్టి. అప్పుడు 3 న్యూట్రాన్లు వస్తాయి కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 న్యూట్రాన్లు ఏం చేస్తారంటే కాడ్మియం కడ్డీలు, ఇంగ్లీష్లో కాడ్మియం రాడ్స్. ఈ కాడ్మియం రాడ్స్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 యురేనియం ఆటమ్స్ని ఈ రెండు న్యూట్రాన్లని అంటే ఎక్స్ట్రా వచ్చే న్యూట్రాన్లు ఏం చేస్తుందంటే ఆ కాడ్మియం రాడ్ అబ్జర్వ్ చేసుకుంటే గ్రహిస్తాయి. ఈ కాడ్మియం రాడ్స్ ఏం చేస్తారంటే కంట్రోల్ రాడ్స్ అంటారు. ఎందుకు ఈ కంట్రోల్ రాడ్స్ అంటారంటే ఈ 3 న్యూట్రాన్లు ఒక యురేనియం ఆటం పగిలి న్యూక్లియర్ రియాక్టర్లో కూడా సేమ్ అంటే ఒక యురేనియం ఆటం పగిలిస్తారు. అప్పుడు 200 మిలియన్ ఎలక్ట్రాన్ శక్తి వస్తుంది. ఇది న్యూక్లియర్ రియాక్టర్. సింపుల్గా చెప్తాం ఎలా పనిచేస్తుంది. ఇది న్యూక్లియర్ రియాక్టర్ అనుకోండి, ఇక్కడ యురేనియం ఉంది అనుకోండి, ఇక్కడ ఒక న్యూట్రాన్ పంపిస్తే యురేనియం పగిలిపోద్ది. కింద పక్కనే ఉంటాయి కాడ్మియం రాడ్స్. ఇది సింపుల్ డయాగ్రామ్. అప్పుడు ఆ 3 న్యూట్రాన్లు 2 న్యూట్రాన్లు ఏం చేస్తాయంటే ఈ కాడ్మియం రాడ్లు గ్రహిస్తాయి. అప్పుడు ఒక్క న్యూట్రాన్ మిగులుతుంది. అప్పుడు ఈ వచ్చే కరెంట్ ఏమైపోద్ది, దీన్ని ఏసీగా మార్చేసి టౌన్లోకి పంపించేస్తారు. అంటే ఆ ట్రాన్స్ఫార్మర్స్ యాంప్లిఫైర్స్ అన్ని పెట్టేసి పక్క సిటీలోకి పంపిస్తుంటారు. అంటే ఈ 3 న్యూట్రాన్లు 2 న్యూట్రాన్లు ఆటోమేటిక్ కాడ్మియం రాడ్ తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఒక యురేనియం ఉంది, ఒక్క న్యూట్రాన్. ఈ ఒక్క న్యూట్రాన్ పై మళ్ళీ ఇంకొక యురేనియం తగిలినప్పుడు అక్కడ కూడా మళ్ళీ 200 మిలియన్ ఎలక్ట్రాన్ శక్తి వస్తుంది. అప్పుడు మళ్ళీ 3 న్యూట్రాన్లు వస్తాయి. 2 న్యూట్రాన్లు అబ్జర్వ్ చేసుకుంటాం, ఒక్క న్యూట్రాన్ మిగులుతుంది. ఈ విధంగా ప్రతిసారి కూడా అంటే చైన్ రియాక్షన్ ఏమైపోద్ది, ప్రతిసారి కూడా ఒక్కొక్క యురేనియం ఆటమే బగులుతుంది. అయితే ఈ చైన్ శక్తి అనేది విడుదల ఉంటుంది 200 అంటే శక్తి అనేది ఇక్కడ 600 1800 ఇట్లా అపరిమితంగా విడుదల కాదు. ఈ కాడ్మియం రాడ్స్ని ఏమంటారంటే కంట్రోల్ రాడ్స్ అంటారు. మరి న్యూక్లియర్ రియాక్టర్ ఎంత పవర్ అంటే ఎంత కరెంట్ ఇస్తుందంటే మనకి ఒక కరెంట్ 2 విధాలుగా వస్తుంది. ఒకటి కరెంటు మనకి మామూలు 3 విధాలు. ఒకటి బొగ్గు నుంచి చేస్తాము, థర్మల్ పవర్ స్టేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రామగుండం థర్మల్ పవర్. రెండోది నీళ్ళ నుంచి కరెంట్ తయారు చేస్తాం, హైడల్ పవర్ స్టేషన్ నాగార్జున సాగర్ హైడల్. సో మరి కరెంటుని బొగ్గు నుంచి అయితే థర్మల్ పవర్ స్టేషన్, బొగ్గు నుంచి చేస్తే థర్మల్, నీళ్ళ నుంచి పవర్ తయారు చేస్తే హైడల్ పవర్ స్టేషను. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ డ్యామ్. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్లో నీళ్ళ నుంచి కరెంట్ తయారు చేస్తారు, శ్రీశైలం డ్యామ్ ఇవన్నీ. సో ఇక్కడంటే హీరాకుడ్ కానీ మరి ఏ డ్యామ్ అయినా సరే ఆ నీళ్ళు ఉంటేనే కరెంట్ తయారవుతుంది, లేదా బొగ్గు నుంచి. ఒక పెద్ద డ్యామ్లో వారం రోజులు తయారయ్యే కరెంటు ఒక న్యూక్లియర్ రియాక్టర్లో ఒక 1 hour 2 hours తయారైపోతుంది. ఒక పెద్ద డ్యాము ఒక రోజంతా పనిచేసి వచ్చే శక్తి ఒక న్యూక్లియర్ రియాక్టర్లో 1 గంటలో విడుదల అవుతుంది. ఈ న్యూక్లియర్ కరెంటుని ఎక్కువగా ఉపయోగించుకునే దేశాలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది,
తర్వాత చైనా ఉంది, జపాన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మన దేశం కూడా దాదాపు 7-8 స్థానాల్లో పర్లేదు, మన దేశం కూడా మంచి స్థానంలోనే ఉంది. ఎక్కువగా అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, జపాన్. ప్రపంచంలో అతిపెద్ద డ్యాము చైనాలో ఉంది. సో మరి ఇక్కడ మరి ఈ న్యూక్లియర్ రియాక్టర్ కానీ, న్యూక్లియర్ రియాక్టర్లో కార్బన్ రాడ్స్ కానీ పెట్టడం లేట్ అయితే అది ఆటం బాంబుగా వెళ్ళిపోతుంది. అందుకని న్యూక్లియర్ రియాక్టర్లు ఎప్పుడు కూడా భూమి లోపల ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొంబాయిలో తారాపూర్ న్యూక్లియర్ రియాక్టర్, మద్రాసులో ఉంది కల్పకం న్యూక్లియర్ రియాక్టర్, తారాపూర్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద న్యూక్లియర్ రియాక్టర్లు. అట్లా మన దేశంలో కొన్ని పెద్ద పెద్ద సిటీస్, బొంబాయి, కలకత్తా, పంజాబ్, అంటే చండీగఢ్, ఇలాంటి వాటిల్లో మన నీటితో పాటు విద్యుత్ శక్తితో పాటు ఈ న్యూక్లియర్ రియాక్టర్ యొక్క వచ్చే కరెంటు కూడా ఉపయోగిస్తాం. కాబట్టి ఈ కేంద్రక విద్యుత్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఆటం బాంబ్ దేశ రక్షణకు ఉపయోగపడుతుంది, రెండోది న్యూక్లియర్ రియాక్టర్ ప్రజలకు కరెంటు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో మరి కేంద్రక విద్యుత్ చర్య అనేది అంత ఇంపార్టెంట్. సో మరి ఇవన్నీ విన్నారు కదా. సో మరి ఈ వీడియో అంతా విన్న తర్వాత మరి ఈ అయితే మరి ఆటం బాంబ్ అనగానే మీ అందరికి కూడా న్యూక్లియర్ రియాక్టర్ మీరు కూడా చూడండి, తారాపూర్ రియాక్టర్, కల్పం రియాక్టర్ యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. మరి ఆటం బాంబు పేలినప్పుడు ఆ 75 సంవత్సరాల క్రితం ఆటం బాంబు అలా పేలితే మరి 2020లో అంటే రెండో ప్రపంచ యుద్ధం ఆటం బాంబు వేస్తాను ఇంకా జనాలు సైలెంట్ అయిపోయారు. దాంతో యుద్ధం ఆగిపోయింది, వద్దు ఆటం బాంబులు వేసుకుంటే ఇంత నష్టం అది, మనందరం ఆగిపోదాం అని అప్పుడు జనాలు అసలు యుద్ధమే ఆగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం 1939లో కాల్పులు చిన్న చిన్న తుపాకులతో స్టార్ట్ అయింది. తుపాకులు ఈ ఫిరంగులతో, అంటే ఆటం బాంబుతో ఆగిపోయింది. మళ్ళీ దాదాపు 75 సంవత్సరాల తర్వాత కానీ ఇప్పుడు ఆటం బాంబులు కానీ పేలితే, అప్పుడు ఆటం బాంబు పేలినప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, జపాన్లో దాదాపుగా 4,50,000 మంది చనిపోయారు. ఇంకా మానసిక మెంటలీ రిటార్డ్, మైండ్ లేకుండా పుట్టడము, శరీరం లోపాలు లేకపోవడం, గర్భం చెవులు లేకుండా పుట్టడం, అంగవైకల్యం కొన్ని వేల మంది. ఈరోజు కూడా పంటలు పండవు. 75 ఏళ్ల క్రితం, 75 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వేసినటువంటి బాంబుకి అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు వేసిన ఆటం బాంబుకి ఒక ఆటం బాంబు కోటి ఇంకా ఎక్కువ మంది, విధ్వంసం చెప్పలేదు. అందుకని ఆటం బాంబులు తయారు చేసుకున్నారు, ఎవరి మీద ఎవరు చేయలేదు. సో 1998లో మన భారతదేశంలో అక్కడ మనకి తారేడర్లో ఒకసారి మనకి అణుపరీక్షలు జరిపారు, బుద్ధుడిని నవ్వాడని కూడా పెట్టున్నారు. సో మరి అణుపరీక్షలు అనేవి ఈ ఆటం బాంబుని పేల్చడము, ఈ అణుపరీక్షలన్నీ కూడా దేశ సంరక్షణలో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో దూరంగా, అటు ఎడారుల్లో అక్కడ ఆర్మీ వాళ్ళు పరీక్షిస్తారు. సరే, కాబట్టి మరి ఈ రెండు చర్య, మరి ఈ ఆటం బాంబు గురించి తెలియాలంటే డాక్టర్ కె కిరణ్ కుమార్ ఆయన అనుజ్వాల అనే నవల్ రాశాడు. అనుజ్వాల నవల్, ఈయన గోల్డ్ మెడలిస్ట్ కిరణ్ కుమార్ గారు. డాక్టర్ కె కిరణ్ కుమార్ ఆయన రాసినటువంటి అనుజ్వాల నవల్లో అసలు ఆటం బాంబు వేసినప్పుడు ఎలా జరుగుతుంది, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లో హిరోషిమాలో ఆటం బాంబు వేయకముందు ఎలా ఉంది, వేసిన తర్వాత ఎలా ఉంది, ఆటం బాంబు రియాక్షన్లు, తర్వాత నెట్వర్క్ సిస్టమ్ ఎలా దెబ్బతింటుంది, ఇవన్నీ కూడా అనుజ్వాల నవల్లో డాక్టర్ కె కిరణ్ కుమార్ గారు ఒక సైంటిఫిక్ నవల్ రాశారు. ఖచ్చితంగా చదవండి. వెనక మాత్రం మంచి మంచి బొమ్మలు ఉన్నాయి, వీలైతే తీసుకోండి. సో మరి ఉన్నారు కదా కేంద్రక విద్యుత్. చివరిగా చిన్న ఒకసారి మనకి కన్క్లూడ్ చేసి ఈ వీడియోని మనం క్లోజ్ చేసుకుందాం. కేంద్రక విద్యుత్ అంటే ఏమిటి? ఒక తార కేంద్రకాన్ని వేగంగా చెల్లించే న్యూట్రాన్తో మనం ఢీకొట్టించినప్పుడు అది దాదాపు 2 సమాన భారాలు కలిగినటువంటి కేంద్రకాలు విడిపోతుంది. ఈ చర్యని కేంద్రక విద్యుత్ అంటారు. మనం ఆల్రెడీ ఈక్వేషన్ నేర్చుకున్నాం. యురేనియం 92-235 మీదకి వేగంగా చెల్లించే ఒక న్యూట్రాన్ ఢీకొట్టిస్తే అదేమవుతుంది? బేరియం 56-141, క్రిప్టాన్ 36-92, 200 మిలియన్ ఎలక్ట్రాన్ శక్తి వస్తుంది. దీనివల్ల ఈ కేంద్రక విద్యుత్ చర్య కంట్రోల్ లేకపోతే ఆటం బాంబు తయారవుతుంది. అది దేశ రక్షణ కోసం ఉపయోగిస్తాం. ఈ కేంద్రక విద్యుత్ చర్యను కంట్రోల్ చేస్తే న్యూక్లియర్ రియాక్టర్ అవుతుంది. అది కరెంటును అతి వేగంగా, అతి సౌకర్యవంతంగా తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాం. సో మరి కేంద్రక విద్యుత్ చర్య మీద పూర్తి ఐడియా వచ్చింది కదా. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గుర్తు నొక్కండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.